ప్రభుకు స్తోత్రము. మరలా ఈ సాయంకాలము ఆయన మందిర ఆవరణములో ఆయన ముఖదర్శనము చేసి దేవుని స్తుతించి దీని యొక్క వాక్యాన్ని ధ్యానించటానికి ప్రభు మరొక తరుణాన్ని అనుగ్రహించినందుకై ప్రభుకు మనము రుణస్థులం. ఈ సాయంకాల కూడిక నిమిత్తము కూడా మన మూల అంశాన్ని మనం కలిసి చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. John's Gospel chapter 15 and reading all together verse 11 please. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దీస్ థింగ్స్ హ్యావ్ ఐ స్పోకెన్ unto thee, that my joy might remain in you and your joy might be full. ప్రభు సాయం కొరకై ప్రార్థనలో ప్రయత్నిద్దామండి. ప్రేమగల మా తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమున నీ పరిశుద్ధ పాద సన్నిధిలో మరలా ఈ సాయంకాలం కూడా చేరి రావటానికి మాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మా తలలు వంచి ఆరాధిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఉదయకాలము నీ మందిర సమృద్ధి చేత నన్ను మమ్మల్ని మీరు తృప్తిపరచి నీ ఆనంద ప్రవాహములోనిది నాకు మాకు త్రాగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాలపు ప్రేమ విందు సమయాన్ని సహవాసాన్ని కూడా మీరు దీవించినందుకై స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది విరామము తదనంతరము మరలా ఈ సాయంకాలం ఇలాగున నీ మందిర ఆవరణములో సమావేశమై నీ వాక్యం చుట్టూ చేరి రాగలిగే స్వేచ్ఛ స్వాతంత్రాన్ని నాకు మాకు మీరు ప్రసాదించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ కూడికకి మీరు ఆది అంతమున ఇండి అధ్యక్షత వహించినందుకై స్తోత్రములు. సంకీర్తనల ద్వారా నిన్ను మహిమపరిచి మా స్తుతుల సింహాసనం మీద మిమ్మల్ని ఆసనులుగా చేసే భాగ్యాన్ని మాకు మీరు ప్రసాదించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో చేసి ముగించిన కార్యమును బట్టి పునరుద్ధానుడై మీ యొద్ద మా పక్షంగా విజ్ఞాపన చేయటను బట్టి మేము జీవించటానికి ఆధారం మీరు ఉంచినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మా మధ్య మీరే అత్యున్నతముగా హెచ్చించబడుట ద్వారా మమ్మల్ని మీరే సమీపంగా ఆకర్షించుకున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం మేము నూతనంగా చూచిన వారమై నీ పాదల చెంత పడవేసుకుని మీకు అప్పగించుకుని సంతోషముతో ఈ స్థలము నుంచి బయలుదేరి వెళ్ళాలని మేము ఆశతో మీ వైపు చూస్తూ ఉన్నాం. వాక్యము నీది, సంగము నీది, పరిశుద్ధులు మీ వారు గనక మీరు ఏదైనా అనుగ్రహించితేనే తప్ప మేము దేనిని పొందలేమని ఒప్పుకొనుచూ ఉన్నాం. తండ్రి, మాకున్న అక్కర్లు ఎన్నో, వ్యక్తిగతమైన కుటుంబ సంఘ అక్కర్లు ఎన్నో. వాటన్నిటినీ కూడా నీ పరలోకపు సింహాసనపు తాకిడి నుంచి నువ్వు అనుగ్రహించే వాక్యం ద్వారా మా హృదయాలకు మీరే పరిచర్య చేసి ఆదరించి ప్రోత్సహించి బలపరిచి అంతకంతకు మమ్మల్ని మీరే నూతనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, రాగలిగిన నీ ప్రజలందరి కొరకు స్తోత్రాలు. రావాల్సిన వారిని కూడా సకాలంలో మా మధ్యకి మీరు తీసుకురండి. ఆ అనానుకూలతను బట్టి ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని వింటున్న వారిని కూడా దర్శించి వారి భాగాన్ని మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు ఎంత దౌర్బల్యుడో, ఎంత బలహీనుడో నీ వెరుగుదువు. దేవా, నిష్ప్రయోజకుడనైన నన్ను మేలుకే జ్ఞాపకం చేసుకుని ప్రభు నిత్య నిబంధన ప్రోక్షణ రక్తముతో కడిగి శుద్ధీకరించుము. సమయోచితమైన మాటలను నీ దాసుని నోట నుంచుము. శిలవ చాటును మరుగుపరచుము. నూతన తైలాభిషేకముతో మీరు అభిషేకించుము. తద్వారా నీ ప్రజల క్షమాభివృద్ధి కొరకు, రక్షణార్థము నీ కుమారుని ద్వారా నీ నామ ఘనత కొరకు మాత్రమే
ఈ సాయంకాలం మీరు మరొకసారి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించినందుకే స్తుతించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి మీ నామమునికే మహిమను ఆరోపిస్తూ, మేము అడిగేదానికంటే ఊహించేదానికంటే అత్యధికంగా చేయ శక్తి గల యేసుక్రీస్తు ప్రభువారి అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరిపూర్ణమైన సంతోషానికి పంచసూత్రాలు అన్న శీర్షిక కింద ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానించటానికి ఆరంభించాం, కొనసాగించబడుచు ఉన్నాం. యోహాను సువార్త 15:11లో 3 అంశాలను మనం విడగొట్టి దాన్ని ధ్యానించవలసిన వారంగా ఉన్నామని ఉదయకాలము మనం వింటూ వచ్చాం. ఆయన అనుగ్రహించే ఆనందము అది ఎంతో గొప్పది, ఏ మనుష్యుడు దాన్ని వజాలడు. బైబిల్లో వాక్యం అనుసరించి మనం చూడగలిగితే ఆనందాన్ని బట్టి దేవుడు స్పందించే విధానము, దేవుని బిడ్డ, దేవుని కుమారుడు కుమార్తెలమైన మనము స్పందించే విధానము 2 భిన్నమైన విధానాల్లో ఉంటుందని మనం గమనించగలం. ఒకటి, దేవుడు మనకు అనుగ్రహించే ఆనందాన్ని బట్టి మనము దేవుని యందు ఆనందించడం, అది మొదటి రకానికి సంబంధించింది. ఉదయకాలం ఏదైతే మనం 6 భాగాలు చూసామో, 6 తలంపులను తలపోసుకున్నామో, అవన్నీ కూడా ఈ భాగం క్రిందికి వస్తాయి. దేవుడు మనకు ఏదైతే అనుగ్రహించాడో, దేవుడు మనకు ఏం చేశాడో దాన్ని బట్టి ఆనందించడం అన్నది ఒకవైపు. దాన్ని 37వ కీర్తన 4వ వచనంలో సంక్షిప్తపరచవచ్చు. ఏం రాయబడింది అక్కడ? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. డిలైట్ thyself also in the Lord and he will give thee the desires of thine heart. దేవుని యందు ఆనందించడం అన్నది ఒక ఎత్తు, అది ఒక వైపు భాగం. దాని ద్వారా కలిగే ప్రయోజనం ఏంటంటే, మనం అడగకుండానే దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవుని యందు ఆనందించుట ఎట్లు అన్నదానికి కనీసం 6 కారణాలు చూసాం. వాస్తవానికి 10 ఉన్నాయి, అందులో 6 చూసాం. అయితే 4 భాగాలను ఇప్పుడు చూడంలా, ఎందుకంటే మనకు సమయం సరిపోదు. ఒకటి, జాయ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణను బట్టి ప్రభునందు ఆనందించడం. రెండవది, జాయ్ ఆఫ్ సబ్మిషన్, ఎంతగా ప్రభుకు మనము లోబడతామో అంతగా మన ఆనందము సంతోషము అధికం అవ్వడాన్ని మనం గమనించగలం. మూడవది, జాయ్ ఆఫ్ సాంక్టిఫికేషన్, ప్రభువే మన పరిశుద్ధత, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధతలో మనం ఆనందిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీర్చేవానిగా చూస్తాం. ఇంకా కొంచెం ముందుకెళ్ళాము, జాయ్ ఆఫ్ శాంక్చురీ, దేవుని యొక్క నివాస స్థలము, మందిరాన్ని బట్టి ఆనందించడం, తద్వారా దేవునిలో మనం ఆనందించడాన్ని బట్టి ఆయన మన హృదయ వాంఛలను తీర్చేవానిగా చూడగలం. ఇంకా కొంచెం ముందుకెళ్ళాము, అదే 6వది. 5వది, జాయ్ ఆఫ్ సోల్ విన్నింగ్, ఆత్మల సంపాదనలో ప్రభునందు ఆనందించడం. 126, 4-5 వచనాలు చూసాము. కొత్త నిబంధనలు కూడా 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 19-20 వచనాల్లో కూడా ఈ మాటను మనం గమనించగలం. మన ప్రభువైన యేసుక్రీస్తునందు మా నిరీక్షణ, మా ఆనందము, మా అతిశయ కిరీటము ఏది అన్నాడు ఆయన. ప్రశ్న వేశాడు 19లో. దాని కింద ఏమన్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ సమయమున మా ఆనందము, మా అతిశయము మీరే కదా అన్నాడు. కనుక నిజంగా క్రీస్తు కొరకు సంపాదించిన వ్యక్తులను బట్టి ఆ దినాన మనం ఏం పొందుతామంటే మెప్పు, ఘనత, మహిమను మనం సంపాదించుకుంటాం. దానియేలు 12:3లో కూడా అన్నాడు, ఎందరైతే దేవుని వైపుకు ప్రజలను మళ్ళిస్తారో వారు ఆకాశమందలి నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. ఇప్పుడున్న సూపర్ స్టార్స్ అంతా మన ముందు దిగదుడిపే, వాళ్ళ సమాధికే పరిమితమవుతారు. తర్వాత ఎవరు ఆ స్టార్ను గుర్తు చేసుకోరు. మనమైతే నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటాం. మనము ఏ పరిధి మేర వ్యక్తులను సంపాదిస్తామో ఆ పరిధి మేర
మన ప్రకాశము, వెలుగు, మహిమ ఆధారపడి ఉంటుంది. అది అద్భుతమైన విషయం. అది పరలోకం వెళ్తేనే తప్ప మనము దాన్ని పూర్తిగా అనుభవించలేము, చెప్పలేము, మాటలతో చెప్పలేము. అవి అద్భుతమైన విషయం. దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నా. దురదృష్టం ఏంటంటే 1+1 రక్షించబడిన ఒక వ్యక్తి కనీసం ఒక్కరినైనా సంపాదించాలి. నెహెమ్యా అంకులు చనిపోయాడు, ప్రభువును నిందించాడు. ఆయన చెప్పిన ఒక మాట నేను మారుమనసు పొందనప్పుడు విన్నా. ఆ స్టేట్మెంట్ 1994 అనుకుంటాను. స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి. అది కూడా కడప జిల్లాలో చిలమకూరు అనే ఒక స్థలం ఉంది. అది ప్రొద్దుటూరుకి, ఎర్రగుంట్లకి సమీపంలో ఉంటుంది. ఆయన ఒక స్టేట్మెంట్ చెప్పాడండి, నన్ను ఇప్పటికీ కూడా మర్చిపోలే. ఏమన్నాడో తెలుసా అండి? చూడండి, ఆదికాండము ఉదయకాలం చెప్దామనుకున్నాను, మర్చిపోయాను. ప్రభు ఇప్పుడు జ్ఞాపం చేస్తున్నాడు కనుక ఇది మీకు పరిచయం చేయాలని కోరుతూ ఉన్నా. మనం దీన్ని సీరియస్గా పరిగణించాల. ఆదికాండము 44వ అధ్యాయము 32 నుంచి 34 వచనాలు నేనే చదువుతాను, లేకుంటే 31 నుంచి చదువుతాను. మీ భాగాలు గమనించండి, బాగా శ్రద్ధగా ఆలకించండి మీరు. అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది గనక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయదము. తమ దాసుడనైన నేను ఈ చిన్న వాణిని గూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. ఇక్కడి నుంచి ఈ భాగం, ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చి అపాయము చూడవలసి వచ్చునని చెప్పాను. ఎవరితో మాట్లాడుతున్నారు? సమాసం వల్ల. చూడండి, తెలుగు గ్రామర్ ఎంత అద్భుతంగా రాశారు. యూదా యోసేపుతో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఎవరి గురించి? బెన్యామీను గురించి మాట్లాడుతున్నాడు. బెన్యామీనుతో పూటపడ్డాడు యాకోబుతో. బెన్యామీను తీసుకురమ్మని చెప్పాడు యోసేపు అధిపతి. తండ్రి నీ కుమార్ని పంపించు అంటే ఆయన ఒప్పుకోలే. ఎందుకు? రాహేలు జ్యేష్ఠ కుమారుడు కోల్పోయాడు, ఆయన దృష్టిలో కోల్పోయినట్టే లెక్క. అరే చిన్నవాడు, వీడిని కూడా మీరు తీసుకెళ్తే వాడిని నేను పోగొట్టుకుంటే నేను మృతుల లోకానికి దిగిపోతా. వద్దని వారించాడు. కానీ ఏ విధము చేతనైనా ఒప్పించి తీసుకొని వచ్చినారు. ఇప్పుడు యోసేపు ఏం చేసిన? మెలక పెట్టాడు. ఈ చిన్నవాడిని ఇక్కడే పెట్టి వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు సంభాషణ అంత చెప్పిన తర్వాత లాస్ట్ 34లో ఏమన్నాడు చూడండి ఆ మాట. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి యొద్దకు నేను ఎట్లు వెళ్ళగలను? ఇది నా ప్రశ్న ఏం వేశాడంటే, రక్షించబడిన నీవు కనీసం ఒక్కరినైనా తీసుకుని పోకుండా నీ పరలోకపు తండ్రి ముఖాన్ని ఎలాగూ చూడగలవు అన్నాడు ఆయన. ఆయన స్వరం సింహం, గంభీరమైన స్వరం కదా, తెలుసు మీకు కూడా పరిచయమే. ఏం మాట్లాడాడు ఆయన? గుండె జల్లనింది ఒక్కసారిగా నాకు. ఆయన ఎక్స్పోజిషన్ చూడు ఎలా ఉందో. 1+1 నీవు రక్షించబడ్డావు, నీతో పాటు కనీసం ఒక్కరినైనా తీసుకుని పోకుండా నీ పరలోక తండ్రి ముఖ దర్శనమును ఓ విశ్వాసి ఎలాగూ చేయగలవు అన్నాడు ఆయన. ఇది నీకు నాకు ప్రశ్న. రక్షించబడ్డామని చెప్పుకొనుచున్న నీవు ఎంత మందిని క్రీస్తు కొరకు సంపాదించా? వద్దు, 1+2 వద్దు. కనీసం ఒక్కరినైనా వెంట పెట్టుకొని వెళ్లకుండా దేవుని యొక్క ముఖ దర్శనం, నీ పరలోకపు తండ్రి ముఖ దర్శనము నువ్వు ఎలాగూ చేయగలవు? గుండె ధైర్యం ఉందా? నేను రక్షించబడ్డాను చాలే, పాస్పోర్ట్ నేను పైకి వెళ్తానన్నాను అనుకో, పైన ద్వారం మూయబడుతుంది అన్నాడు ఆయన. అది సెకండ్ థాట్, పక్కన పెడదాం, అది ఇక్కడ లేదు. అది నేను ఎట్లో ముఖ దర్శనం చేయగలను, నా గుండె లేదు, నాకంత సిగ్గుగా అవమానంగా తోస్తుంది. యేసుప్రభువు నిన్ను ప్రేమించాడు, నీ కొరకు తను తానే అప్పగించుకున్న క్రయధనము ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. తన సొత్తుగా, స్వాస్థ్యంగా, స్వకీయ ధనముగా ఎంచాడు. ఏం చేశావు? గోతలో పెట్టి తలాంతును పైకి వెళ్ళిపోతే ఏమంటాడు? నరికేసేయండి వీన్ని. వేషధారులతో కూడా ఏం చేయని వీనికి పాలు పెట్టండి అన్నాడు. 1+1 సంపాదించిన వానికే ఈ గతి పడితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1+1 సంపాదించకుండా ఎలాగూ పరలోకపు తండ్రి ముఖ దర్శనాన్ని నీవు నేను చేయగలము?
మన ఆనందం ఎవరో తెలుసా అండి? మనం సంపాదించిన ఆత్మలో. మన దేశం ఎవరో తెలుసా అండి? మనం సంపాదించిన ఆత్మలు. మన ఆనంద కిరీటం ఎవరో తెలుసా అండి? మనం సంపాదించుకున్న ఆత్మలో. చెప్పాం కదా డిఎల్ మూడి, అద్భుతమైన జీవితం అది. ఒక దేవుని సేవకుడు అద్భుతంగా ఒక మాట చెప్పాను, నేను 28 ఏళ్ల క్రితం విన్నా. నేను దేవుని కొరకు ఆత్మలు సంపాదించే వ్యక్తిగా ఉండాలంటే ఏం చేయాలన్నా అన్నదానికి చాలా జవాబులు ఉన్నాయి. సిఎస్ పజ్జన్ గారు కూడా ఈ సోల్ విన్నింగ్ మీద ఒక పుస్తకమే రాశాడు. యేసుప్రభువారు పలికిన మాటను నన్ను ఎంతగానో ఆకర్షించింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరనుగా చేతునన్నాడు. మార్కు 1:17 ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అన్నాడు. చూడండి, ఫాలో మీ అన్న తర్వాత ఐ విల్ మేక్ యూ ఎంఫసిస్. ఆత్మల వెంట కాదు వెళ్ళాల్సింది. ప్రాథమికంగా మొదటిగా ఎవరి వెంట వెళ్ళాలా? యేసు ప్రభు వారి వెంట వెళితే యు విల్ బికమ్ ఎ మ్యాగ్నెట్ టు అట్రాక్ట్ జెంటైల్స్ టు క్రైస్ట్. క్రీస్తు కొరకు అన్యజనులను నీ వైపు ఆకర్షించే అయస్కాంతంలాగా మారిపోతావన్నాడు ఆయన. యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంటే చాలండి, ఆయన గుణగణాలు, ఆయన మహిమ గుణాతిశయాలు మనలో కొట్టొచ్చినట్టుగా దినదినము రూపించబడతాయి. సాధు సుందర్ సింగ్ గారు ఇంగ్లాండ్ దేశాన్ని దర్శించినప్పుడు ఒక ఇంట్లో ఉన్నాడు. తన స్నేహితుడు పక్క ఇంటి వాడే, వానికి ఎప్పుడు చెప్పేవాడు సువార్త, ఎప్పుడు వచ్చేవాడు కాదు స్నేహితుడు. సరే, ఒక దినం అయిపోయిందని తన స్నేహితుని కలుసుకోవటానికి ఏ వ్యక్తి అయితే సువార్త విన్నాడో, సువార్త చెప్పిన స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టాడు, స్నేహితుడు లేడు. స్నేహితుని బదులుగా ఆయన తలుపు తీశాడు. ఒకరు తలుపు తీసిన తర్వాత అతను చూశాడు, స్నేహితుడు లేడని గమనించాడు. వెంటనే వందనాలు చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత తన స్నేహితునికి ఫోన్ కాల్ చేశాడు. తర్వాత కొన్ని దినాలకి, నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని స్వరక్షకుడిగా అంగీకరించాను అన్నాడు. ఈయన అనుకున్నాడు, నేను చెప్పిన వాక్యం ఇప్పుడైనా ఫలించింది అనుకున్నాడు. వాస్తవానికి వాక్యం ఫలిస్తుంది. అయితే ఇంకొక సంగతి, దాని కొనసాగింపుగా ఒక సంగతి చెప్పాడు ఆయన. నేను మీ ఇంటికి వచ్చాను ఒక దినము, కానీ నువ్వు లేవు. కానీ ఒక మనిషిని ముఖాన్ని చూశాను. నువ్వు చెప్పిన యేసు ప్రభువారి యొక్క గుణగణాలు నాకు తెలియదు, అతని స్వరూప సౌందర్యం ఏంటో నాకు తెలియదు, కానీ అతని వ్యక్తిలో, అతని ముఖంలో నేను చూడగలిగాను. ఆ దిననే నేను ప్రభు కొరకు తీర్మానించుకున్నానన్నాడు. ఆ మనుషుడే సాధు సుందర్ సింగ్. ఏమయ్యాడు? ఆయన యేసును వెంబడించాడంతే, అనుసరించాడంతే. హీ బికేమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు అయస్కాంతముగా మార్చబడ్డాడు. ఆయన భారతదేశం అంతా, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు నడుచుకుంటూ సువార్త ప్రకటించాడు. కాషాయ వస్త్రాలు ధరించాడు. భారతదేశం గర్వించదగ్గ 2 సిక్కు మతస్థులలో వీళ్ళిద్దరు ప్రముఖులు. వన్ ఈజ్ సాధు సుందర్ సింగ్, ఎవాంజలిస్ట్. 2 భగత్ సింగ్, చర్చ్ ప్లాంటర్, సంఘ స్థాపకుడు. దేశం నిజంగా ఆస్వాదించబడ్డానికి 2 సింగులను దేవుడు వాడుకున్నాడు, సిక్కు మతస్థులను. 2 కూడా జమీందారులు, చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది వాళ్ళకి, చాలా సౌండ్ పార్టీ. సాధు సుందర్ సింగ్ యొక్క జీవిత చరిత్ర చూస్తే, రక్షించబడిన వెంటనే త్రాసు తక్కడం చూసారా? ఇటువైపు సాధు సుందర్ సింగ్ అని పెట్టి బంగారు వేశారు ఇట్లా, దాన్ని తులాభారం అంటాం. అతను ఈ బాలుడుగా, ఈ అవనస్తుడిగా ఉన్న సుందర్ సింగ్ ఎంత బరువు ఉన్నాడు, అంత బరువు బంగారం వేసి, నువ్వు యేసును కాదని విడిచిపెడితే ఈ బంగారం అంతా నీ సొత్తే అన్నాడు. ఏం చేశాడు ఆయన? దాన్ని వదిలేసి చేతిలో బైబిల్ పట్టుకున్నాడు, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, పాదాలకు చెప్పులు కూడా లేకుండా ఆయన సంచరించాడు. అందుకే ఆయన పాదాలు రక్తము ఒలికాయి. రాళ్ళు రప్పలు, మనలాగా ఇప్పుడేం హైవే రోడ్ అంతా, ఇప్పుడు కూడా గుంటలు ఉన్నాయిలేండి, అది వేరే సంగతి. కానీ ఆయన పాదాలకి రక్తాలు స్రవిస్తూ ఉంటే ఆయనకు ఒక సబ్ టైటిల్ పెట్టారు, రక్తపు పాదముల అపోస్తలునిగా సాధు సుందర్ సింగ్ గారు ప్రసిద్ధిగాంచారు. ఇదే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫాలో మీ, నన్ను వెంబడించండి, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. నేనే మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా మారుస్తాను. మనం ఏం చేస్తాము? మనుషుల వెంట వెళ్తాము, మనుషుల ఆత్మల సంపాదన. అంటే దాన్ని తప్పని కాదు, గమనించాలి మీరు.
అయితే దానికంటే ముందు నేను చేయవలసిన పని అది. జీవితము యేసుక్రీస్తు ప్రభువుని అనుసరించకుండా మనుషుల వెంటమంటే ఆల్టర్ కాల్ ఇచ్చినాను అనుకో, ఒక్కడు కూడా మారుమనసు పొంద. నేను అదే చేశాను. ఆల్టర్ కాల్ చేతులు ఎత్తండి అంటే ఒక్కడు కూడా తీర్మానించుకోలే. ఏమైందిరా బాబు, ఏం లోపం ఎక్కడ అని బాగా ఇంట్రోస్పెక్షన్ లోనికి పరీక్షించుకోవడానికి అవకాశం దొరికి దినాల తర్వాత దేవుడు నాకు అనేకమైన పాఠాలు నేర్పించాడు. తదనంతరము ప్రభుని అనుసరించడం అనేది చాలా ప్రాముఖ్యం. మీకు చెప్పాను, తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు ఆయన నీకు నాకు మాదిరించిపోయాడు. అన్నిటికీ మాదిరి ఆయనే. ఎలా ప్రేమించాలో యేసే నీకు నాకు మాదిరి, ఎలా క్షమించాలో యేసే మాదిరి, ఎలా సహించాలో యేసే మాదిరి, ఎలా శత్రువును సహితము ప్రేమించాలో ఆయనే మాదిరి. అన్ని విషయాలలో యేసుప్రభువును అనుసరించడం అన్నది అతి శ్రేష్టమైన సంగతి. అందుకే సాధు సుందర్ సింగ్ తన జీవితాంతంలో ఒకే ఒక సంగతి చెప్పాడు, భూమి మీద ఒకే ఒక జీవితం ఉంది, ఇది ఈ లోకమందు సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం అన్నది భూమి మీద మాత్రమే పరిమితం అంట. పరలోకం వెళ్ళిన తర్వాత ఏముండదు. ఇక ఆయన ఎడల నీకున్న నాకున్న నమ్మకత్వాన్ని ఈ భూమి మీద మాత్రమే రుజువుపరచాలంట. యేసునందు విశ్వాసం ఉంచాం, అయిపోయినది పురాణ జమానా. ఆయన ఎంత విశ్వాసం ఉంచడానికి మనం ఏం చేయాలా, కానీ ఆయన ఎందలి నమ్మకత్వం రుజువుపరచడానికి వెంబడించడంలో యు మస్ట్ పే ప్రైస్, క్రయాన్ని చెల్లించాలి. అదే ప్రతివాడు ఎవడైనా నన్ను వెంబడింపగోరినడలా మొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలా, తర్వాత సెలవును ఎత్తుకోవాలా, తర్వాత రాయబడింది అనుదినము నన్ను వెంబడించాల. ప్రతిరోజు ఎత్తుకొని నడవాలా, రిలాక్స్ అయ్యేది లేదు. ప్రతిరోజు డైలీ బేసిస్ ఉపేక్షించుకుంటేనే వెంబడిస్తాం. ఉపేక్షించుకోవడం అంటే దులుపుకొని పోవాలా. 4 మాటలు అంటారు, దులుపుకుంటామా? మనసు తొలుస్తూ ఉంటుంది, అన్నాడే 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 అని నిద్ర రాదు, దినాలు గడుస్తాయి, బీపీ, దాంతోపాటు కవల బిడ్డలు వస్తాయి. కవల పిల్లలు అంటే హైపర్ టెన్షన్, బీపీ, తర్వాత డయాబెటీస్. కలిసి వెళ్ళే జంట ఇన్సపరబుల్ అవి 2. ఎందుకు ఊరికే బీపీ తెచ్చుకోవడము, షుగర్ తెచ్చుకోవడం? సారీ టు సే, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అట్లా తెచ్చుకున్నారని చెప్పడంలా. ఈ మధ్య ఏమైపోయిందంటే కట్ చేస్తున్నారు ఈ వీడియోస్లలో. ఏం వీడియోలలో? ఇప్పుడు చెప్పిన పూర్తి ప్రసంగం వినరు, మొదలు కట్ చేసి తప్పు బోధ చేసిన బ్రదర్ జీవన్ ప్రమోద్ హెబ్రోన్ అనేస్తున్నాడు. ఎట్లుందో చూడండి, వినరు. అంతము ఏం చెప్పాడు, ఈయన ముందు ఏం చెప్పాడు, చివరి ఏం చెప్పాడు. ఒక్క మెసేజ్కి 28 ఏళ్ళలో ఒకే ఒక్కసారి సుదీర్ఘమైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. ఒక్కసారి మనుషులు ఎట్లున్నారో చూడండి. తప్పులు పట్టడానికి యేసుప్రభువారి నోటి నుంచి ఎట్లా దొరుకుతాడా ఈయన అని తప్పులు వెతికిన వాళ్ళు అంతే. ఆయన మహానుభావుడు, ఆయనతో పోల్చుకోవడంలే ఇట్లా తయారయ్యారు కొంతమంది. మాకు వచ్చిన రోగాలకు ఈయన చెప్పిన ప్రసంగం చూడండి, ఇలాంటి వాడిని హెబ్రోను సమాజాల్లో వాడుకోకూడదు. చూసారా? వినండి చాలా జాగ్రత్తగా. యేసు ప్రభువారిని వెంబడించటానికి ముందు ఉపేక్షించుకోవాలా, అంటే దులుపుకొని పోవాలా, సహించాలా, ఓర్చుకోవాలా. ఇవన్నీ మన అనుభవములు లేకుండా సిలువను ఎత్తుకునకుండా వెంబడించలేం. అది కూడా ప్రతిరోజు వెంబడించాలంట. ఉందా అండి? కష్టం ఇది, కానీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ప్రభు మనకు మహాకృప అనుగ్రహిస్తాడు. అది ఒకవైపు. ఆత్మల సంపాదన కొరకైన ఈ రెఫరెన్స్లు ఇవి. నేను చెప్పడం మర్చిపోయాను కనుక నేను ముందుకు వెళ్తాను. 6వది చివరిది ఏంటంటే జాయ్ ఆఫ్ సఫరింగ్. క్రీస్తు కొరకు శ్రమపడటంలో కూడా ఆనందం ఉంది. అది ఉదయకాలము చాలా వరకు చూసాం. కనుక నేను 2 పార్శ్వాల ఆనందానికి, ఒకటి దేవునిలో ఆనందించడం, వీటిని బట్టి మనం ఆనందించవచ్చు. రెండోది ఏంటో తెలుసా అండి, దేవుడే మనలను బట్టి మనం సంతోషించే దాన్ని బట్టి సంతోషిస్తాడు. జెఫన్యం 3:10 ఒక అద్భుతమైన రెఫరెన్స్ ఉంటుంది. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. 3 స్టేట్మెంట్స్ తర్వాత ఏమన్నాడు ఆయన? ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించునంట. చూడండి, దేవుడు మనలో ఆనందించడము రెండవ మైలు. మొదటి మైలు ఏంటంటే మనమే దేవుని ఆనందించడము. 6 కారణాలు మొదటి రకానికి సంబంధించినవి, కానీ దేవుడే మనలో ఆనందించడం అంటారు. తర్వాత పైపిచ్చి కింద లాస్ట్ భాగం ఏమన్నాడు? నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. మనము సంతోషిస్తే సంతోషించేవాడు ఆయన. నిజంగా వీటన్నిటిని బట్టి నేను సంతోషిస్తూ ఉంటే ఆయన ఏం చేస్తారంట? హర్షించును. తెలుగు తర్జుమా ఇంగ్లీష్లో ఏం రావడం తెలుసా?
పాటలు పాడను, సింగింగ్ అనే పదం రాశాడు. పాటలు పాడతాడు దేవుడు పాటలు పాడిన సందర్భం మనం ఎప్పుడైనా గుర్తించామా? మనకున్న సంతోషాన్ని బట్టి ఆయన కూడా సాంగ్స్ ఆఫ్ జాయిన్, సియోని గీతాలు పాడుకుంటాడు. ఎంత అద్భుతమైన మాటను చూడండి. కనుక ఈ రెండు పార్శ్వాల వెలుగులో మనం చూడగలిగితే, ఒకటేమో దేవుని బట్టి ఆనందించడము, దేవునిలో ఆనందించడం ఒక ఎత్తు అయితే, దేవుడే మనలో ఆనందించడము, వీటన్నిటిని బట్టి ఆనందిస్తే మన ఆనందాన్ని బట్టి ఆయన కూడా హర్షిస్తాడు, ఆనందిస్తాడు, పాట పాడతాడు. అలాంటి మంచి దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. అలాంటి దేవుడు మన సంతోషాన్ని పరిపూర్ణం చేసేవాడు. పరిపూర్ణమైన సంతోషానికి పంచ కారణాల్లో మొట్టమొదటి రీజన్, ఒక కారణాన్ని రాత్రి మీకు పరిచయం చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 15:11. ఇది మై జాయ్, ఆయన ఆనందాన్ని ఎలాగూ పొందగలము అని చెప్పటానికి ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు ఈ పొందిన ఆనందం ఏం కావాలంటే, సంతోషము పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలి? పాయింట్ నెంబర్ 1 రీజన్స్ మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మీరు గమనించండి. నేను 9 నుంచి 12 వచనాలు చదువుతాను. ఇదొక భాగం. ఇందులో ఒక సత్యము మనకు బయలుపరచబడుతుంది. చూడండి, యోహాను సువార్త 15:9 నుంచి నేనే చదువుతాను, మీ భాగాలు గమనించండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుని, నా ప్రేమ యందు నిలిచి ఉండిడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. 12 నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. మీ యందు నా సంతోషము ఉండాలి, అది పరిపూర్ణము కావాలి అని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. పరిపూర్ణమైన సంతోషానికి మొదటి సూత్రం ఏంటంటే, అబైడింగ్ ఇన్ హిజ్ లవ్, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. అది మొదటి సూత్రంగా మనం చూడగలం. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి అంటే గమనించాలి, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకోవాలా. పాత నిబంధన నుంచి ఒక 3 సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను. ఎందుకంటే అదే ఆర్డర్ ఇక్కడ యోహాను సువార్త 15:9 నుంచి 12 వచనాల్లో మీకు కనబడుతుంది. దీన్ని ఏ విధంగా చెప్పచ్చు అంటే, 3 స్టేట్మెంట్స్ కింద మనం ధ్యానిస్తాం. 1 ఈజ్ సోర్స్ ఆఫ్ లవ్, ప్రేమకు మూలం ఏంటి, మొదటిది. 2 సీక్వెన్స్ ఆఫ్ లవ్, ప్రేమకు వరుస క్రమాన్ని చూస్తాం. దెన్ ఫాలోడ్ బై మూడో సంగతి ఏంటంటే స్టేట్మెంట్స్ ఫర్ లవ్, ప్రేమకు వాడిన పదజాలాన్ని మనం చూస్తాం. మొదటిదేంటి, సోర్స్ ఆఫ్ లవ్, ప్రేమకు మూలము లేదా వనరులు. రెండవది సీక్వెన్స్ ఆఫ్ లవ్, ప్రేమకు వరుస క్రమాన్ని చూస్తాం. మూడవది స్టేట్మెంట్స్ ఫర్ లవ్, ప్రేమకు వాడిన పదజాలాన్ని మనం చూస్తాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ లవ్? మొదటిది ప్రాథమికంగా ప్రేమకు మూలం ఏంటి, అది మొదటి ప్రశ్న. ప్రపంచంలో ఏదైనా చూడండి, ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ప్రేమకు మూలమైన వ్యక్తి దగ్గరికి వస్తేనే తప్ప ప్రేమకు మూలాలు మనం తెలుసుకోలేం. హౌ కెన్ వి డిఫైన్ గాడ్? దేవుని ఎలాగో నిర్వచించవచ్చు? దానికి మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు అద్భుతంగా 5 సంగతులు మనకు జ్ఞాపం చేశాడు. అందులో ఒకటి ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8లో కూడా ఆ మాట చూస్తాం. తర్వాత 16వ వచనంలో ఈ మాట మనం చూస్తాం, గాడ్ ఈజ్ లవ్. అంతే. డెఫినేషన్ ఏంటంట, దేవుడు ఏమై ఉన్నాడు? తెలుగు తర్జుమా, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ లవ్. డెఫినేషన్స్ అంటాం, వీటిని నిర్వచనాలు అంటాం. నువ్వు ప్రేమను గురించి తెలుసుకోవాలంటే దేవుని దగ్గరికి రావాలా. దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ప్రేమను రుచించాలా. రెండు కలిసి వెళ్తాయి. గాడ్ అండ్ లవ్ ఇన్సపరబుల్, రెండు కలిసి వెళ్ళే జంట. వీ కెనాట్ సపరేట్ దెమ్, వాటిని వేరు చేయలేం. దేవుడి దినాన నిన్ను నన్ను కూడా తన ప్రేమ గురించి తెలుసుకోవాలంటే తన యొద్దకు రావటానికి దేవుడు ఆకర్షిస్తాడు. కనుక దేవుడే సాక్షాత్తు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే తప్ప నీకు నాకు ప్రేమ కంట అర్థము కానీ పరమార్థం కానీ తెలుసుకోలేం. దీని దగ్గర తర్వాత వస్తాను నేను. రెండవది ఏంటంటే, ప్రేమకు వరుస క్రమాన్ని కూడా పాత నిబంధనలో చూస్తాం. ఏటి పీర్సన్ అనే ఒక గొప్ప దేవుని సేవకుడు ఒక నియమాన్ని ప్రతిపాదించాడు. ఆ నియమం ఏంటంటే,
ద లా ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం దీన్ని, మొదటిసారి ప్రస్తావించబడిన నియమం అంటాం. బైబిల్లో ఏ పదమైనా మీరు తీసుకునండి, లోతుగా మీరు ధ్యానించే ప్రయత్నం చేయాలి అంటే ఆ పదం ఎక్కడ రాయబడిందో దాని మూలాల దగ్గరకు మనం వెళ్ళాలి. ఇప్పుడు దేని గురించి ధ్యానిస్తున్నాము? అబైడింగ్ ఇన్ హిస్ లవ్. ఆయన ప్రేమలో నిలిచి ఉండాలంటే ఆయన ప్రేమ వరుస క్రమాన్ని గురించి మనము ధ్యానించాలి. ఎక్కడ రాయబడింది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మొదటిది ప్రాముఖ్యమైన సంగతి ఏదైనా ఉందంటే మొదటిసారి ఎక్కడ రాయబడిందో ఆ రాయబడిన సందర్భం దగ్గరికి మనం వెళ్ళాలి. ప్రేమ గురించి మొదటిసారి ఎక్కడ రాయబడింది? అది మనం తెలుసుకోవాల్సినటువంటి మొదటి సంగతి. ఏటీ పీర్సన్. పెద్దగా దీని గురించి మనకు తెలియదు. అయితే మీరు స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్ తెరిచి చూస్తే ఒక 8 మంది ఎడిటోరియల్ కమిటీ ఉంది. ఆ ఎడిటోరియల్ కమిటీలో ఒక వ్యక్తి ఏటీ పీర్సన్. ఆయన ఒక పుస్తకం రాశాడు, నోయింగ్ స్క్రిప్చర్స్, లేఖనాలను ఎరగడం. ఇంత పుస్తకం రాశాడు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. బైగాన్ ప్రీచర్స్ ఆర్ టీచర్స్ అంటాం, మనకంటే ముందు గతించిపోయారు వాళ్ళు. ఈ దినాల్లో వ్యాస్ట్గా ఉంది, విస్తృతమైన మెటీరియల్ ఉంది. కానీ మనము 2-3 మెసేజ్ చెప్తే గగనమిక. ఆయనేమో ఇంత బుక్ రాశాడు. అది ఎప్పుడు చెప్పాలా? ఏం దేవుడు, దేవుని ఆహా దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుల్యము ఎంత దొడ్డది అని దేవుని స్తుతించకుండా నేను మానను. సామాన్యమైన పదమే నోయింగ్ స్క్రిప్చర్స్. దాదాపుగా 250-300 పేజీలు ఉంటాయి. ఈ పుస్తకం రాశాడు. ఈయన ఒక నియమం ప్రతిపాదించాడు. ఏదైనా మీరు తెలుసుకోవాలంటే మధ్య భాగం యోహాను 10 కనబడింది ప్రేమ, మీరు మొదటి నుంచి ఆరంభించండి అన్నాడు ఆయన. ఇప్పుడు మొదటిసారి ప్రేమ అనే మాట ఎక్కడ కనబడుతుంది? చాలా మటుకు ఆది కనుక అది ఏమైంది? అది ఆదికాండమైంది. ఆదికాండంలోనే మనకు కొన్ని మూలాలు కనబడతాయి. ఫస్ట్ రికార్డెడ్ ఇన్సిడెంట్, మొదటిసారి రాయబడిన సందర్భము ఆదికాండం 22వ అధ్యాయం 2లో మనం చూస్తాం. నేను సీక్వెన్స్ ఒకేసారి చదువుతాను, నాకున్న సమయ పరిమితిని బట్టి. చాలా సంగతులు మనం ధ్యానించాలి గనక ఒకేసారి చూస్తాం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం గమనించండి మాట. 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. చూడండి, 24వ అధ్యాయం 2వ సందర్భం, వరుస క్రమములో 2వసారి రాయబడిన మాట. 67. ఇస్సాకు తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను. అతడు ఆమెను ప్రేమించను. 2వ సందర్భం ఇది. తర్వాత 27వ అధ్యాయం ఆదికాండము 4వ వచనం. ఆదికాండం 27:4. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. 3 వరుస క్రమాలు చూడండి. తెలుగు తర్జుమా నాకిష్టమైన రుచిగల భోజ్యములు. మీరు కేజీవి బైబిల్ని చూడండి, నేను ప్రేమించు అనే మాట రాయబడింది కనుక నేను కేజీవి బేస్డ్ స్టడీ ఇది. 3వ సందర్భం కనుక 3వది ముచ్చటగా ఎక్కడ రాయబడిందంటే 27వ అధ్యాయం 4లో రాయబడింది. మీరు సందర్భాన్ని 3 చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 2లోనేమో అబ్రహామును ఉద్దేశించి ఇస్సాకు విషయంలో దేవుడు మాట్లాడుతున్న, ఓ అబ్రహమా, నీవు ప్రేమించు నీ కుమారుడు ఇస్సాకు. అంటే తండ్రి కుమారుని ప్రేమించాడు. అది ఫస్ట్ ఆర్డర్. మీరు ఆ మాట గమనించాలా. 2వ ఆర్డర్ ఏంటి? 24వ అధ్యాయం 67లో మనం చూడగలిగితే అతడు ఆమెను ప్రేమించెను. భర్త భార్యను ప్రేమించడం 2వ వరుస క్రమంలో 2వదిగా మనం చూస్తాం. 3వది ఏంటి? అయ్యని నిన్ను ఆశీర్వదించినట్టు నాకు ఇష్టమైన రుచిగల భోజనం, నేను ప్రేమించు రుచిగల భోజనం నా యొద్దకు తీసుకునిరా. ఇస్సాకు యాకోబుతో ఏశావుతో మాట్లాడుతున్న మాట. ఈ వరుస క్రమంలో 3వది ఏంటంటే మనకున్న తిండి కానీ వస్తువులు కానీ ఆస్తిపాస్తులు కానీ అన్నీ 3వ లాస్ట్కి వస్తాయి కిందికి. ఇది దేవుడు పెట్టిన వరుస క్రమం. ఫస్ట్ ఆర్డర్లో ఏముండాలా? తండ్రి కుమారుని ప్రేమించాలా. 2వ క్రమం ఏంటి? భర్త భార్యను ప్రేమించాలా. 3వ క్రమం ఏంటి? కలిగిన వాటిని ప్రేమించాలా. మనం ఏం చేస్తాము? ఆర్డర్ని ఇట్లా తిప్పేస్తాం. ఇట్లా మనము కలిగిన వాటిని ప్రేమిస్తాం.
మనకు నిజంగా వస్తువుల మీద ప్రేమ ఉందా లేదా ఎలా తెలుసుకోవచ్చు? కొత్త కారుకి గీటేయండి, మనసు విలవిల్లాడిపోతుంది, అట్లే ప్రాణం. కొడుకు కానీ కూతురు కానీ తెలియక వేసిందనుకో, వెంటనే ఇక వాడిని చెడా మడా తిట్టి పనిష్మెంట్ ఉంటుంది 24 hours. నా ముఖం చూడొద్దు, నువ్వు బయటికి వెళ్ళిపోరా అంటారు. ఎవరైనా క్యాజువల్గా సర్లే నాయన ఏం పర్వాలేదు దానికి రంగేద్దాం అంటాడా? వస్తువులంటే అపారమైన ప్రేమ. ఒక స్మార్ట్ ఫోన్ ఉందని కింద పడి చెంప చెల్లుమంటుంది అట్లే. పొరపాటున ఐఫోన్ ప్రో 14 15 ఏది నడుస్తుందో నాకు తెలియదు, నేను వాడడం లేదు కనుక. యాపిల్కి ఏమైనా జరిగిందనుకో, తినే యాపిల్ కాదు, ఐఫోన్కి ఏమైనా అయితే వస్తువు అది. మనకు కలిగిన వాటిని మనం ప్రేమిస్తాం, తర్వాత మన వారిని ప్రేమిస్తాం, తర్వాత చివరికి ఏమంటామంటే ఈ జీవితంలో నిన్ను ప్రేమించలేకపోయాను ప్రభువా, ఇంకొక జన్మ ఉంటే నిన్ను ప్రేమిస్తాను నాయన అంటాడు. చాలే నాయన ఈ జీవితానికి ఇదే 10,000 అంటాడు ఆయన. దేవుడు పెట్టిన వరుస క్రమాన్ని మార్చకూడదు. ఇప్పుడు మీరు బాగా గమనించండి, యోహాను సువార్త 15:9కి రండి. ఇక్కడ చాలా ఎక్స్పోజిషన్ ఉంది, అది నా భాగం కాదు, నేను రావడం లేదు దాని దగ్గరికి, తర్వాత చూద్దాం రండి. ఇప్పుడు 15:9 చదవండి, ఫస్ట్ ఫ్రాగ్మెంట్ బాగా గమనించాలి మీరు. యోహాను సువార్త 15:9 చదవండి. క్షమించండి 9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో. చాలు. ఎవరిని ప్రేమించారు? తండ్రి కుమారుని ప్రేమించాడు. దెన్ ఫాలోడ్ బై రెండో భాగం చూడండి, అదే 9వ వచనం రెండో భాగం. నేనును మిమ్మును అలాగూ ప్రేమించుతాను. ఎవరు వీరు? ఇంకో భాగం చెప్పాలి అంటే, ఈ దినాల్లో చెప్పాలి అంటే మనమే. ఎవరు? ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. అదే ఎఫెసీ పత్రిక 5:25-27. అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘం ఎవరు? ఆయన భార్య, పెళ్లి కుమార్తె, ఇంకా భార్య కాల. ప్రకటన గ్రంథము అక్కడ వస్తుంది 19:7. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చింది, ఆహ్వానాన్ని అందుకున్న వాళ్ళు ఎంటర్ అవుతారు అక్కడ. అప్పుడు ఈ ఫియాన్సీ అంటే బెట్రోతల్ అయింది మనకి. 2 కొరింథీ పత్రిక 11:3 ప్రకారం ఏమైంది? ప్రధానం అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి పెళ్లి కుమార్తెగా వధువుగా తాను సిద్ధపరచబడి యేసుప్రభు వారి యొక్క కుడి పార్శ్వమునకు తీసుకురాబడుతుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే పెళ్లి భార్య అవుతుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు సంఘమును ప్రేమించాడు, విదిన్ బ్రాకెట్స్ భార్యను ప్రేమించాడు. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు? సీక్వెన్స్ చూడండి, 12వ వచనం గమనించండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 12. ఇప్పుడు ఏం చేయాలా? మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. అది 3వ ఆర్డర్. క్రమం చూడండి. కొత్త ఆజ్ఞ అంటే 10 పాతవి ప్లస్ 1 కొత్తది. 1 కొత్తదేంటి? ఇది మొదటిసారిగా చెప్పలేదు. ఇది యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35లో చెప్పాడు ఆయన. శిష్యరికానికి గుర్తులు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించుకునేలా లోకం ఏం చేస్తుందంట? ఇందువలన మీరు నా శిష్యులని లోకం గ్రహిస్తుందంట. ఎందుకు లోకం గ్రహించడంలే? మనల్ని ప్రేమించడానికి బదులు కొట్లాడుకుంటున్నాం అంతే. మీరు కాదు, పొరపాటు. మళ్ళా ఏందన్నా ఇట్లా చెప్తున్నాడు అనుకోవద్దండి. మనం చేసే పనికి వ్రాయబడిన మాటకి పొంతన లేదు. శిష్యరికానికి గుర్తు ఏంటంటే, ఇందువలన మీరు నా శిష్యులని లోకం గ్రహిస్తారు, తెలుసుకుంటుంది. వన్ ఆఫ్ ద సైన్స్ ఆర్ హాల్ మార్క్స్ ఆఫ్ డిసైపుల్షిప్. శిష్యరికానికి ఉండే గుర్తుల్లో ఒకటి ఏంటంటే, దీని ఏమన్నా అన్మిస్టేకబుల్ స్పెషల్ ఎవిడెన్స్ అంటాను దీన్ని. కొట్టొచ్చినట్టుగా కనిపించే ఒక ప్రత్యేకమైన గుర్తు ఏదైనా ఉంది అంటే శిష్యరికానికి ప్రేమించడం. అది హాల్ మార్క్. ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే ఏముంటుంది? దాని మీద ముద్ర ఉంటుంది. ఆ ముద్ర తీసిన తర్వాతనే ఓపెన్ చేస్తాను. శిష్యరికానికి గుర్తు ఏంటంటే, నీవు నేను ఒకరినొకరు ప్రేమించుకోవడం. చూడండి ఆర్డర్ ఎంత గమ్మత్తుగా ఉందో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు ప్రేమించాడు. యోహాను సువార్తలో కనీసం 7 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఇది 15:9 మొదటిసారి కాదు ఈ మాట. ఫస్ట్ ఎక్కడ రాశారంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 35లో తండ్రి కుమారుని ప్రేమించి సమస్తమును ఆయన చేతికి అప్పగించి ఉన్నాడు. అది ఫస్ట్ రెఫరెన్స్. అది
దేవుడు ఏం చేశాడంటే కుమారుని ప్రేమించాడు. ఎవిడెన్స్ ఏంటి, రుజువు ఏంటంటే సమస్తమును ఆయన చేతకు అప్పగించేశాడు. ఇప్పుడు ఆయన కుమారుని చూచి ఆయన ఎంత విశ్వాసం ఉంచేవాడు, నిత్యజీవం కలిగిన వాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత అతని మీద ఉంటుంది. యోహాను సువార్త 36. కనుక దేవుడు తండ్రి కుమారుని ప్రేమించాడు. మొట్టమొదటి రెఫరెన్స్ అది. రెండవది రెఫరెన్స్ ఎక్కడుందంటే 5వ అధ్యాయం 20లో చూస్తాం. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయున క్రియలన్నిటినీ ఆయనకు బయలుపరచును. కుమారుని ప్రేమించొచ్చు అన్నాడు. ప్రేమించుచున్నాడు అనే రుజువు ఏంటంటే అన్నిటినీ కూడా ఆయనకి ఏం చేస్తాడంట, బయలుపరుస్తాడు. ఇదినల్లా కూడా దేవుణ్ణి నీవు నేను ప్రేమించగలిగితే, దేవుడు మనల్ని సమృద్ధిగా ప్రేమిస్తే తాను చేసే వాటన్నింటినీ కూడా బయలుపరుస్తాడు. ఇది యోహాను సువార్త 16వ అధ్యాయం 14లో కూడా చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసి సంభవింపబోవు వాటిని కూడా నీకు నాకు బయలుపరుస్తాడు. ఎందుకు దేవుడు బయలుపరచడంలా, ఇప్పుడు ప్రేమించడంలా, అంతే. కుమారుడు దేవుని ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు, తండ్రి కుమారుని ప్రేమించాడు. తండ్రి కుమారుని ప్రేమించుతున్నాడు దానికి రుజువు ఏంటంటే తాను చేసే పనులు అన్నిటినీ కూడా కుమారునికి బయలుపరుస్తాడు. వాటిల్లో అది సెకండ్ రెఫరెన్స్. అది మూడో రెఫరెన్స్ యోహాను సువార్త 10వ అధ్యాయం 15లో ఒక మాట ఉంటుంది. అక్కడ మూడోది ఏంటంటే నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నానని చెప్పి ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు అన్నాడు. చూడండి, మూడవ రెఫరెన్స్ ఇది. తండ్రి కుమారుని ప్రేమించున్నాడని చెప్పే స్టేట్మెంట్స్ ఇవన్నీ ఒక్క యోహాను సువార్తకే పరిమితం అవుతున్నా. యేసు ప్రభువు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? యోహాను సువార్త 10:11 ప్రకారము నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కనుకనే తండ్రి ఏం చేస్తున్నాడు, కుమారుని ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయన ప్రాణము పెట్టడానికే వచ్చాడు. 4వ ఇన్సిడెంట్ ఎక్కడుందంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 23లో చూస్తాం. యోహాను సువార్త 15:9 4వది, యోహాను సువార్త 17:23 గమనించాల. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించుతావని. చాలండి, నీవు నన్ను ప్రేమించినట్టే అన్నాడు. చూడండి, కనుక తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రేమించాడు. అదే 5వది. 6వది అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 24 చివరిలో జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. అది 6వ రెఫరెన్స్. అది చివరిది ఏంటంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 26లో నీవు నా యందు నీ ప్రేమ ఉంచితివి. అది 7 రెఫరెన్స్లో ఏం జ్ఞాపం చేస్తాయండి? తండ్రి యేసుక్రీస్తు అనే కుమారుణ్ణి ప్రేమించాడు. ఈ కుమారుడు ఎంత మంచివాడు అంటే ఆయన యందు ఆయన ఆనందించాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18లో ఒక మాట ఉంటుంది, ఇతనును నేను ఏర్పరచుకొనిన నా ప్రాణమునకు ఇష్టుడైన సేవకుడు. 18 నుంచి 21 వచనాల్లో ఆయన నా ప్రాణమునకు ఇష్టుడైన వాడు అని అతని యందు నా ఆత్మను ఉంచుతానని చెప్పి అన్యజనులు ఇతని యందు నిరీక్షణ ఉంచెదరు అని రాశాడు 21 చివరిలో. ఎంత ఇష్టం అంటే ఆయన గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్కడ? యోహాను సువార్త 3వ అధ్యాయం 15లో, క్షమించండి, మత్తయి 3:10లో, దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. కుమారుడు ఎంతగా ప్రేమించాడంటే అంతగా ఆనందించాడు. అందుకే కొలస్సీ 1:13లో అపోస్తలుడైన పౌలు ఒక స్టేట్మెంట్ నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అక్కడ అంధకార సంబంధమైన అధికారము నుండి మనలను విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాను. తాను ప్రేమించిన తన కుమారుడు. ఏం పదాలు చూడండి అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు అనే కుమారుని తండ్రి అయిన దేవుడు ఎంతగా ప్రేమించాడు ఆయన రాసిన పదాలు మనకు జ్ఞాపం చేస్తాయి. దీన్ని ఏమంటాము అంటే సీక్వెన్స్ ఆఫ్ లవ్. 3 క్రమాలు చూసాం. అందులో మొదటిది తండ్రి కుమారుని ప్రేమించాడు. ఈ స్టేట్మెంట్స్ యోహాను సువార్తలో 7 చూసాం. ఇప్పుడు ఏంటంటే స్టేట్మెంట్స్ ఫర్ లవ్, ప్రేమకు వాడిన పదజాలాన్ని
ఒక 15 నిమిషాల్లో చూసుకుని ఈ కోడికను ముగించే ప్రయత్నం చేద్దాం. ఈ దేవుడు లేదా తండ్రి కుమారుని ప్రేమించాడు. ఆ కుమారుడు తండ్రిని ప్రేమ రుచించి నన్ను ప్రేమించాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమించాడో తెలుసా అండి? చూడండి, యోహాను సువార్త 3:16తో నేను ఆరంభిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఎప్పుడు చదువుతాం మనము? చాలండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గాడ్ సో లవ్ ద వరల్డ్. ఏ ప్రేమ ఇది? ఎంతో ప్రేమ. డిఎల్ మూడీ గారు అన్నారు, ఈ పదాన్ని సాగదీయాలంట. ఏ పదాన్ని? ఎంతో అనే మాట ఎంత వస్తుందో అంతగా సాగదీయాల. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాలంటే దానికి పరిమితి లేదు. ఎందుకు లోకాన్ని ప్రేమించాలా? లోకం అనే మాటకి కొత్త నిబంధనలో 3 పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటేంటంటే మనకు కల్పించే ఫిజికల్ వరల్డ్, భౌతిక సంబంధమైన ప్రపంచానికి కూడా లోకం అనే పదం వాడాడు. రెండోది ఏంటంటే ప్రజెంట్ ఈవిల్ సిస్టమ్, ప్రస్తుతపు దుష్ట యుగానికి సంబంధించి కూడా లోకం అనే పదం వాడబడింది. గలతీ 1:4 దానికి రెఫరెన్స్, లేదా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం కూడా దానికి రెఫరెన్స్. మూడవది ఏంటంటే లోకం అన్న మాట దగ్గర ప్రజలను, ద పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్, భూమి మీద ఉన్నటువంటి ప్రజలకు ఈ పదం ఉపయోగించబడింది. మరి దేవుడు దేన్ని ప్రేమించినట్టు లెక్క? కనిపించే సూర్యచంద్ర నక్షత్రాలను కాదు దేవుడు ప్రేమించింది. ఆకాశము, భూమి, సముద్రాలు, పర్వతాలు, చెట్లు, చేమలు, పుట్టలు, రాళ్ళు, రప్పలు కాదు. మరి ఎవరిని ప్రేమించాడు? ప్రజెంట్ ఈవిల్ సిస్టమ్, దుష్టత్వాన్ని కూడా కాదు. అయితే భూమి మీద ఉన్న ప్రజలను ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. అందుకే రాన్ మహేంద్రవరంలో గురజాడ అప్పారావు పుట్టాడు. ఏమన్నాడు ఆయన? లోకం అంటే మట్టి కాదు, ఈ లోకం అంటే, మీకే తెలుసు బాగా, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. బాటమ్ లైన్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి? ప్రజలను ప్రేమించాడు. వై? ఎందుకు? కనీసం 2 కారణాలు. మనుషులను, లోకంలో ఉన్న ప్రజలను ప్రేమించడానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటేంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 26లో దేవుడు ఒక మాట అన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను నిర్మించుదాము, లేదా చేద్దాం. లోకాన్ని అంటే మనుషులు ఎందుకు దేవుడు ప్రేమించాడంటే ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాం మనము. ఆయన పోలికలో నీవు నేను సృష్టించబడ్డాం, నిర్మించబడ్డాం. ఆయన చేతి పని మనము. ఎఫెసీ 2:10 అద్భుతంగా రాశాడు. మనమందము దేవుని చేతి పని అయితే, ఆయన ప్రజలము, ఆయన స్వరూపము, ఆయన పోలికలు నిర్మించబడిన వారమైతే ఎక్కడున్నా మనము? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19లో ఇంకొక మాట రాశాడు, మనము దేవుని సంబంధులు మనయు కామా లోకమంతయు దుష్టిని యందు ఉన్నది అని ఎరుగుదుము అన్నాడు. ఫుట్ నోట్ వేశాడు. కింద ఏం రాశాడు? దుష్టిని యందు పడి ఉంది అంటే కిందికి వెళ్ళిపోయింది. ఆ మధ్య ఒక ప్రసంగికుడు ఒక టైటిల్ పెట్టాడు. తర్వాత ఏం చేసిన, ఒక పుర్రె స్కెలెటన్ ఉంటుంది, భూగోళం ఉంది చూసారా, బంతి భూగోళం, భూమి బల్లపరపుగా ఉంటుంది అన్నాడు ఒక ఆయన. కాదురా బాబు, అది చతురస్రాకారంలో ఉంటుంది, సిద్ధాంతాలు మారి మారి చివరికి వచ్చేసరికి అది గోళం రూపంలో ఉంటుంది. బైబిల్ ఎప్పుడో చెప్పింది నరులకు నివాస యోగ్యమైన భూగోళము అన్నాడు చూడండి తెలుగులో. ఏదో కొత్తగా ఇన్వెన్షన్ చేసినట్టు దానికి ఇన్వెస్ట్ చేసి ఎప్పుడో డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా దేవుడు రాసి పెట్టేశాడు. అద్భుతం అండి ఈ బైబిల్. ఇది సైన్స్ని అటెస్టేషన్, సైన్స్కి అటెస్టేషన్. ఇది బైబిల్కి అటెస్టేషన్ కాదు. కనుక ఈ భూగోళం ఇట్లుంది అనుకోండి, ఇది భూగోళం అంటే ఈ పుర్రె, ఈ స్కెలిటన్ మధ్యలో ఏముంది? భూగోళం పెట్టాడు ఆయన. అంటే లోకమంతయు దుష్టిని చేతిలో ఉన్నది అని అర్థము. యేసుప్రభువారు కూడా యోహాను సువార్త 14:30లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వానితో నాకు సంబంధం ఏమీ లేదన్నాడు. ద ప్రిన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అనే మాట ఉపయోగించాడు. ఎవరంట? ఈ లోక అధికారి వాడే, వాని చేతిలో ఉంది ఇదంతా. యేసుప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయం 4లో కూడా అన్నాడు కదా. ఏమన్నాడు? భూలోక రాజ్యములు అన్నిటిని కూడా ఒక్క నిమిషంలో చూపించరండి ఇంటర్నెట్ లేనప్పుడే. జియో మనకుంది చూసావా, పెద్ద ఆయన ఎవరు, ముఖేష్ అంబానీ జియో ఇవ్వక మునిపే
వాట్సాప్లో తర్వాత ఈ గూగుల్ మ్యాప్లో చూడక మునిపే ఒక్క నిమిషంలో చూపించారు. అట్లే ప్రపంచాన్ని, రాజ్యాలని, మహిమను ఒక్కసారి చూపించి, చూడు ఇదంతయు నాకు అప్పగించబడి ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు నాకు సాగిలపడి ఆరాధిస్తే ఇదంతా నీకు ఇస్తా. ఆరాధన అంటే వాడు ఎంత పిచ్చి అంటే, వాడు ఆరాధన కొరకే ఏమయ్యాడు? అధఃపాతాళానికి పోయాడు. నేను దానికి ఇత్తును, అది నాకు అప్పగింపబడి. పదాలు మీరు గమనించారు. నాకు అప్పగించబడింది అన్నాడు. దేవుడు అప్పగించాడా? ఎవరు అప్పగించింది? ఆదాము అవ్వలు అప్పగించారు. దేనికి? ఒక పండుకి. ఇది నాన్న యేసుప్రభువారి యొక్క నామము ధరించుకున్న క్రైస్తవులు అనేక రాయితీల కొరకు అప్పగించేస్తున్నారు. ఒక దినం ఉంది బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఐ థింక్ గాడ్ విల్లింగ్, దేవుని చిత్తమైతే. ప్రజెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము ఏ మార్పు లేదు. కానీ దేవుడు దీన్ని మార్చగలిగితే మారుస్తాడు. చెప్పలేం. మరొకసారి వచ్చిందనుకోండి, నేషనల్ సిటిజన్ యాక్ట్ ఒకటి ఉంది, ఎన్సిటి అంటాం దాన్ని, ఎన్సిఏ. ఈశాన్య ప్రాంతాలలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు? 2019కు ముందు జరిగింది ఇది. అప్పటికి వస్తుంది, న్యూస్ రాలే మనకి. 2019 కోవిడ్ వచ్చిన తర్వాత బ్రేక్ పడింది అది. నేషనల్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఏం చేయాలంటే, నువ్వు క్రైస్తవుడు అయితే నువ్వు ఎక్కడి నుంచి క్రైస్తవుడిగా మారావో రికార్డు తెచ్చుకోవాలా. తెచ్చుకోకపోతే పరిగణించబడవు. ఒకవేళ క్రైస్తవుడిగా చలామణి అయితే కనీసం నీళ్లు కూడా నీకు ఇవ్వడానికి, అమ్మడానికి కూడా గవర్నమెంట్ నీకు అనుమతించదు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు దేవుడు కోవిడ్ రూపంలో ఇండియాకు కూడా వచ్చింది. దేవుడు అనుమతించకుండా ఏది రాదు. ఏమైందంటే బ్రేక్ పడింది. దానికి సంబంధించి మీరు చూడండి, ఈనాడు న్యూస్ పేపర్లో ఇటువైపు కాలం తెరిస్తే రైట్ సైడ్లో ఒక భాగం కనీసం 300 మంది విద్యావేత్తలు, ఇంటలెక్చువల్స్, శాస్త్రవేత్తలు, పండితులు గవర్నమెంట్ చేసే పనిని ఖండిస్తూ, ఇలాంటి పని పూనుకోవద్దండి, చిన్నాభిన్నమవుతుంది ఈ వ్యవస్థ, దయచేసి దీన్ని మానేయని చెప్పారు. వినేవాడు లేడు. తర్వాత ఇది వచ్చింది. మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తారేమో నాకైతే తెలియదు. నాకు అప్పగించబడింది అంటే అమ్మేశాడు అంతే. అందుకే మనం ఏమయ్యామో? పాపమునకు అమ్మబడి పాపానికి ఏమయ్యామో? దాసులం అయిపోయాం. ప్రశ్న ఏంటంటే, ఈ లోకాధికారి యొక్క దుష్టత్వము క్రింద దుష్టుని చేతిలో మనం పడి ఉన్నాం. అందుకే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ 2 ప్రధానమైన కారణాలను బట్టి మనలను దేవుడు ప్రేమించాడు. నిజంగా మనము దుష్టుని యొక్క చేతులు అలాగే ఉంటే, దేవుడు ప్రేమించకపోతే మనము నిత్య నాశనానికే వెళ్ళేవారం. కింద రాయబడింది, కింద ఏం రాయబడింది? నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అందుకే మీరు బాగా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆగిపోలే. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడని చెప్పడానికి రుజువును చూపించాడు. ప్రేమ ఎప్పటికీ కూడా రుజువును కోరుతుంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, ఒట్టి మాటలతో చెప్పలా. అందుకే ఏముంటుంది నానుడి? ఒట్టి మాటలు కట్టిపెట్టో ఈ గట్టి మేలు. అది కూడా గుజరాడ అప్పారావు చెప్పాడమని నాకు తెలియదు, అనుకుంటాను. నేను చదువుకున్న కదా తెలుగు భాష కనుక దేవుడు ఇది నీకు నాకు కూడా తాను నిన్ను నన్ను ఎంతో ప్రేమించుచున్నాడని చెప్పటానికి తన సొంత కుమారుడు, అక్కడ రాబడి అద్వితీయ కుమారునిగా పుట్టినవాడి యందు విశ్వాసముంచిన ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించి. తెలుగులో అనుగ్రహం అనేది చాలా వెయిట్ మాట, అది చాలా బరువుమైన మాట. ఇంగ్లీష్లో చాలా సింపుల్గా, హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్, హీ గేవ్, కొట్టేసిన మామూలు మాట. అనుగ్రహం అంటే గంభీరం, అది వెయిట్, బరువు. నేను తొయ్యలేను, మొయ్యలేను. నేను ఉదయం చెప్పాను, ప్రసంగి 2:26 ఎంతమంది పట్టుకున్నారు? ఏముంది? దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి అనుగ్రహించును. బా, ఏం పదమండి అది! దానికి రోమాపత్రిక 2వ అధ్యాయం ఆయన అనుగ్రహ ఐశ్వర్యం అన్నాడు. నిన్ను మారు మనసు పొందినట్లు నేను ప్రేరేపిస్తూ ఉండగానే హృదయ కాఠిన్యతను బట్టి ఆయన దీర్ఘశాంతాన్ని, సహనాన్ని నువ్వు తృణీకరిస్తావా? ఎన్ని గుండెలు నీకు అన్నాడు ఆయన. అనుగ్రహము, అనుగ్రహ ఐశ్వర్యం. అది ఐశ్వర్యాన్ని కాల తన్నితే 10 రూపాయల నోటు పడితేనే వాడు కళ్ళకు అద్దుకుంటాడు. అర్థమైందా మీకు? అనుగ్రహ ఐశ్వర్యాన్ని కళ రాస్తే
వెళ్ళిపోతా నరకానికే శాశ్వతంగా. కనుక దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించాడు. అది స్టేట్మెంట్. ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుని నీకోసం నా కోసం ఇచ్చాడు. అద్వితీయ కుమారుడు అంటే అద్వితీయ అంటే ద్వితీయుడు కానివాడు, ఫస్ట్. ఆయనే ప్రథముడు. ఎక్కడున్నాడు ఆయన? యోహాను సువార్త 1:18 అన్నాడు, ఎవడును ఎప్పుడు దేవుడిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు, తీసి నీకు నాకు ఇచ్చారండి. మామూలు విషయం అనుకుంటున్నారా? 5 మంది పిల్లల్లో ఒక్కరిని సేవకి ఇవ్వాలంటే వలవలా ఏడుస్తాం మనము. అర్థమైందా మీకు చెప్పేది? నేను 5 మంది పిల్లల్లోనూ 3 పిల్లల్లోనూ ఒక్కడు సేవకు పిలువబడ్డాడంటే తలకిందులు అవుతారు అట్లే. ఎందుకు? లక్షద్వీప్కి వెళ్తున్నాడా, మాల్దీవ్స్కి వెళ్తున్నాడా, లేకుంటే అండమాన్ నికోబార్ దీవులకి వెళ్తున్నాడా, లేదా నరమాంస భక్షకుల మధ్య సేవజానికి వెళ్తున్నాడా? బిందాస్గా ఇక్కడే ఉండి సేవజానికే కదా. మనకి వెలుగు లేదు. అదే ఉద్యోగానికి ఫారిన్ కంట్రీ అంటే ఆనందానికి అవధులు ఉండవట్లే. మా వాడు అమెరికా వచ్చిందన్న వీసా అంటా నేను. చూసావా, విదేశానికి వెళ్ళాలంటే ఎంత సంతోషమో. అక్కడి నుంచి విదేశానికి పంపించాడు. ఏ దేశం అది? ఈ లోకమే. పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారండి. మరి దేవుడి వలవల ఏవల హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. ఎంతో ప్రేమకు రుజువుగా తన సొంత కుమార్ని ఇచ్చాడు. అదండి నీడల నాయల కనపరిచిన ప్రేమ. అందే ఎంతో ప్రేమ. సో లవ్ ద వరల్డ్. అది మొదటి మాట. ఇంకా కొంచెం ముందుకు వెళితే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 1-2 వచనాలు. యోహాను సువార్త 13 చూడండి ఆ మాట. చదవండి. చాలండి. ఏమన్నాడు? లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించడం ఒక ఎత్తు అయితే, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడు. తన వారు అంటే హాల్ మార్క్స్ ఉన్నాయి. ప్రతి పదానికి మనం వెతుక్కోవాలా. ఎవరు తన వారు? ప్రభువు తన వారిని ఎరుగును అన్నాడండి. ఎక్కడ? 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19లో ఉంది ఈ మాట. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలనని దానికి ముద్రగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగునంటే ఎవరు తన వారు అంటే ఆయన నామమును ఎరిగిన వారు. రెండవది ఎవరు? దుష్టుని నుండి, దుష్టత్వము నుంచి పారిపోయిన వారు. అద్భుతంగా లేదా? ప్రభువుని ఎరిగిన వారు ఆయన వారు. రెండవది ఏంటంటే ప్రభువు నామమును ఒప్పుకోడు ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోయిన వాడే ఆయన వాడు. ఇది నాన్న దేవుని బిడ్డగా చెప్పుకుంటూ దుర్నీతి నుండి తొలగిపోకుండా ఇంకా దుర్నీతితో పొత్తు సంబంధం కలిగి ఉంటే నువ్వు ఆయన వాడు కాదు. చెప్పుకోవచ్చు నేను ఆయన వాడిని. ఉందా? ఈజ్ దేర్ ఎనీ హాల్ మార్క్? గుర్తు ఏదైనా ఉందా? ఆయన నామాన్ని ఒప్పుకోవడం, కన్ఫెసింగ్ హిజ్ నేమ్. వాట్ ఈస్ కన్ఫెషన్? ఒప్పుకోవాలంటే అర్థం ఏంటి? సే సేమ్ థింగ్ విత్ ద లార్డ్ అని అర్థము. ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నాం కదా వాచ్ సర్వీస్లో. ఒప్పుకోవాలంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు? కన్ఫెసింగ్ అనే అర్థం సే సేమ్ థింగ్ వాట్ ఎవర్ ద లార్డ్ సేస్. yes లార్డ్, సే దట్స్ ఆల్. ప్రభు ఏదైనా నీ హృదయం మీద ఇట్లా పెట్టి ఇది తప్పు అంటే ఏమనాలి? yes లార్డ్, అవునండి ఇది తప్పే అనాలా. దావీదు అన్నాడు, యు హావ్ సిన్డ్ అగైన్స్ట్ ద లార్డ్, యెహోవాకు విరోధంగా పాపం చేసావన్నాడు. ఏమన్నాడు ఆయన? 12:13 2వ సమయంలో I have sinned against thee only I have sinned. అయ్యా కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశానయ్యా. నేను యెహోవాకు విరోధంగా. దేవుడు ఏదైనా ఒక మాట చెబితే జస్ట్ సే yes. అది ఆయన నామాన్ని ఒప్పుకోవడం అంటే. ఆయన నామాన్ని ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో నువ్వు ఏం చెప్పడు తెలుసా? కడగబడతావు. 1 కొరింథీ పత్రిక 6:11 ఆయన నామానుకున్న గొప్పతనం రాశాడు. ఎప్పుడు నేను అంత గమనించలా. ఈ మధ్యకాలంలో స్టడీ చేస్తూ ఉంటే ఇది తారసపడింది నాకు. చదవండి ఒకరు. చాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామము వలనను మీరు కడగబడ్డారు.
రెండు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెడదాము. ఆయన నామానుకున్న గొప్పతనం ఏంటంటే ఆయన నామము నిన్ను నన్ను కడుగుతుంది, పరిశుద్ధపరుస్తుంది, తర్వాత నిన్ను నన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. అందుకే కీర్తనకాలు అద్భుతంగా రాశాడు. ఏం రాశాడు? నీ నామమును, యేసు నామము స్మరించగానే మనస్సు మారి నూతన మగను. ఏం రాశారండి అబ్బా అనుభవపూర్వకంగా పాటలు. ఆ పాటలు పాడుతూ ఉంటే తన్మయుడని అయిపోతున్నట్లే. యేసు నామానుకున్న శక్తి. అబ్రహం జోసఫ్ గారు ఉండేవారు కడపలో. ఎప్పుడు ఆయనకి ఇష్టమైన పాట సువార్తకి వెళితే యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, తర్వాత మధుర నామం. ఏం పాట అండి అట్లే. ఆయన నామానుకున్న గొప్పతనం ఏంటో, ఆయన నామాన్ని స్మరిస్తే నూతనపరచబడతాం, కరగబడతాం, పవిత్రపరచబడతాం, దుర్నీతి నుండి తొలగిపోతాం. అది ఆయన నామాన్ని ఒప్పుకోవడం అంటే. అందుకే అన్ని జనులు మత్తయి సువార్త 12:21 అన్నాడు, అన్ని జనులు ఆయన నామమునందు నిరీక్షణ ఉంచారు. ఏమిటి ఆయన నామానుకున్న గొప్పతనము? క్లెన్సెస్ us ఫ్రమ్ ఆల్ ఫిల్తినెస్ ఆఫ్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. సకల విధములైన ప్రాణాత్మ తనువులు కలిగిన సకల మాలిన్యము నుంచి ఈ నామము కడిగి శుద్ధీకరిస్తుంది. ఏ నామము వలన రక్షణ కలగదు, ఏ నామము వలన మాత్రమే రక్షణ కలుగుతుంది. ఆకాశమందు కానీ, భూమి క్రింద కానీ, భూమి మీద కానీ, దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ నేమ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు నామానికి ప్రత్యామ్నాయం అంటూ ఏది లేదు. ఆయన నామాన్ని స్మరించే వారిగా నువ్వు ఉండగద ధన్యుడవు. ఆయన వాడగా చేయబడతావు. ఆయన తన వారిని ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు? అంతము వరకు ప్రేమించాడు. ఫుట్ నోటు, సంపూర్ణంగా ప్రేమించాడు. దేవుడు ప్రేమించే ప్రేమ ఎంత గొప్పదంటే, రెండవది స్టేట్మెంట్ వాడిన పదం ఏంటంటే అంతము వరకు ప్రేమించిన ప్రేమ. కింద సంపూర్ణంగా ప్రేమించాడు. ఈ మాట జస్టిఫై చేయడానికి 2వ వచనం చదివించాను. ఏమిటి 2వ వచనంలో? తను అప్పగించవలనైన ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఏం చేశారంట? తాను అప్పగించేవాడు ప్రభు బలలో చేతులు వేస్తాడని తెలిసినా ఆయన ప్రేమించాడు. ఊహించను ఒకసారి, నాతో పాటు ఉంటూ తింటూ తాగుతుండేవాడు నా వెనక గోతి తాగుతున్నాడన్న సంగతి నాకు తెలిస్తే, విశ్వాసఘాతకుడా, కుక్క కూడా విశ్వాసం ఉంటుందిరా, నీకు లేదురా, నీ ముఖము నాకు చూపించొద్దంట నేను. కానీ యేసు ప్రభు తెలిసి ప్రేమించాడు ఆయన. ఏ మనిషి అండి. ఒకసారి ఊహించండి, రక్షించబడిన తర్వాత నుంచి తన వారమయ్యే మనము ఇప్పటి వరకు ఎన్నిసార్లు అప్పగించామండి. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్టిల్ హీ ఈజ్ లవింగ్. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. అదండి సంపూర్ణమైన ప్రేమ అంటే. ఏమి వర్ణించగలం ఈ ప్రేమను గురించి? సంపూర్ణమైన ప్రేమ ఇది, పరిపూర్ణమైన ప్రేమ, అంతము వరకు ప్రేమించే ప్రేమ. నువ్వు చచ్చేంత వరకు ప్రేమిస్తూనే ఉంటుంది. ఏ బదులు నీ యుద్ధ నుంచి నా యుద్ధ నుంచి ఆశించది. అలాంటి పరిపూర్ణమైన ప్రేమతో దేవుడు నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు. 3వది ఏంటి? ఇంకా కొంచెం ముందెళ్ళాలి. ఎఫెసీ పత్రిక నేను చాలా సంక్షిప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఎఫెసీ 2:4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారం ఎండినప్పుడు సైతము మనలా చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మహాప్రేమ చేత బ్రతికించబడ్డాం. ప్రేమకు మహాప్రేమకి వ్యత్యాసం ఏంటి? మహాప్రేమ ఎప్పుడు చూపించబడింది? చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన మహాప్రేమ. ఇప్పుడు చెప్పండి, బ్రతికున్న వారి మీద చూపించేది ప్రేమ అయితే, చచ్చిపోయిన వారి మీద సహితము చూపించే ప్రేమను ఏమంటాం? బ్రతికున్న వాళ్ళనే ప్రేమించడంలా. మన హృదయం మన మీదనే దోషారోపణ, మనస్సాక్షి. ప్రేమించాం తల్లిదండ్రులను, అత్తమామలను ప్రేమించాం, బంధువర్గాన్ని ప్రేమించాం, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాం, ప్రభు రక్తమిచ్చుకున్న ప్రజలను ప్రేమించాం, లోకములకు శత్రువును అంతకన్నా ప్రేమించాం. చూసారా ఏం ప్రేమ అండి? ఒక్కసారి ఊహించండి. 2వ వచనంలో రాయబడింది, ఎందుకు చచ్చిపోయామంటే మన అపరాధములు పాపముల చేత చచ్చిపోయాం మనం. అంటే దేవుని యొక్క దృష్టిలో బ్రతికున్న పాపక్షమాపణ లేని వారందరూ చచ్చిన వారితోనే సమానం. జనాభా ఎంత ఇప్పుడు? ప్రపంచ జనాభా. జనరల్ స్టడీస్ చదవాలి మీరు, ఎందుకంటే ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి చూసారా. బీఈడీలో చదవాలంటే ఒక జనరల్ స్టడీస్ ఒక ఆప్షన్. గ్రూప్ 1, 2, 3, 4 అన్నీ ఉన్నాయి చూసారా, వరుస పెట్టి ఉన్నాయి. జనరల్ స్టడీస్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్. దీంట్లో మినహాయింపు లేదు, ఖచ్చితంగా రాయాల్సిందే. నేను కూడా రాసామన్నా.
ప్రపంచ జనాభా నవంబర్ మాసము 2022తో 800 కోట్లకు చేరుకున్నాం. పుట్టిన 800 కోట్ల బేబీ అమ్మాయి అబ్బాయి అంటే మళ్ళీ అమ్మాయి. ఎక్కడ పుట్టింది? న్యూజిలాండ్. ఇవన్నీ జనరల్ స్టడీస్లో వస్తాయి. కంపారిజన్ చేయమంటాడు ABCD అని. మీకు ఉచితంగా జనరల్ స్టడీస్ నేర్పిస్తున్నాను, నేర్చుకోండి, మందిరానికి రండి వాక్యంతో పాటు. 800 కోట్ల జనాభాను ఒక్కసారి ఊహించండి. క్రీస్తుకు వెలపట, రక్తానికి వెలపట, నిబంధనకి వెలపట, పునరుద్ధానానికి వెలపట అందరూ చచ్చిన వారైతే ప్రేమ ఎలా వస్తుందండి? చనిపోతే ఒక వ్యక్తిని 24 అవర్స్ 48 అవర్స్తో మనం పూడ్చిపెట్టడానికి సిద్ధం చేసుకుంటాం. నీ వయసు, నువ్వు రక్షణ పొందకపోతే నీ వయసులో 45 ఏళ్ళలో, 50 ఏళ్ళలో, 18 ఏళ్ళలో, 20 ఏళ్ళలో నువ్వు దేవుని యొక్క దృష్టిలో చచ్చినవాడు ఒక లెక్క అయితే, ఒక డెడ్ బాడీ 24-40 ఇయర్స్ దాటిపోతూ ఉండే కొద్దీ బాడీలో క్షీణత వస్తూ ఉంటుంది. ఏమొస్తుంది? దుర్వాసన, పరిమళ వాసనగా దుర్వాసన పైకి వెదజల్లుతూ ఉంటుంది. నాకు ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, నేను ఇట్లా ఊహించుకుంటా, అరే పైనుంచి కింద నుంచి పైకి దుర్వాసన, 800 కోట్ల జనాభా దుర్వాసన పైకి వెళుతూ ఉంటే, ఆయన నాసిక రంధ్రాల్లో దూరుతూ ఉంటే ఎలా ప్రేమిస్తావు? బా, గ్రేట్ లవ్. అది మహాప్రేమ అంటే. ఇక్కడ కూర్చున్న నీవు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీవు నీ అపరాధముల చేత పాపం చేత చచ్చిన వాడుగా ఉంటే, నీ కొరకు చనిపోవడానికి వచ్చిన వాడు ఆయన యేసు. ఆయన నీడల నా ఈడల కనపరిచిన ప్రేమ, మహాప్రేమ ఎంత గొప్పదంటే, ఆయన తన మహాప్రేమ చేత తాను చచ్చాడు, నిన్ను బ్రతికించాడు. ఇది నన్ను నీవు నేను బ్రతికి సర్వైవ్ కావాలంటే మన కోసం ఏమవుతున్నాయి? చాలా వాటిని మనం చంపుకొని తింటున్నాము. కోడి చనిపోయింది మధ్యాహ్నము, మీకేమైంది? ఆహారంగా వడ్డించబడి అది చచ్చి నిన్ను నన్ను బ్రతికించింది. యేసుప్రభువారు నీవు నేను బ్రతకడానికి ఆయనే చనిపోయాడు. ఇదైనా మొక్కలు కూడా అంతే. మొక్కలు ఏముంది? అంత నాన్ వెజిటేరియన్ కాదన్నా, మేము ప్యూర్ వెజిటేరియన్స్ అన్న వాళ్ళకి కూడా ఇదొకటి ఉంది. మొక్కలో జీవం ఉందా లేదా? ఎవరు చెప్పారు జీవం ఉందని? హరగోవింద్ ఖొరానా, చంద్రశేఖర్ ఫారినర్ చంద్రశేఖర్. కనుక మొక్కల్లో కూడా జీవం ఉంది. అందుకే మొక్కలు కూడా ఏం చేస్తాం? ఆకుకూరను కోసి తింటున్నాం మనం. అంటే నాన్ వెజిటేరియన్ కానీ వెజిటేరియన్ దగ్గర కూడా కూర్చోపెట్టి ఏం చెప్పాలంటే నువ్వు నాన్ వెజిటేరియన్ అనాలా. ఎందుకు? మొక్కల్లో కూడా జీవం ఉంది కదా. ఆ జీవం ఉన్న ప్రాణి నువ్వు తింటున్నావు అంటే నువ్వు కూడా నాన్ వెజిటేరియనే. అప్పుడు కూర్చోపెట్టారు. ఇంత గొప్పగా చెప్తున్నావు ఏంటంటే, అంటే అప్పుడు యేసు ప్రభువుని గురించి పరిచయం చేయొచ్చు. అవకాశాలు అందిపుచ్చుకోవాలా. దీన్ని తెలివి అంటారు, జ్ఞానం అంటారు. యేసు ప్రభువారు నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయనే చనిపోయాడు. ఆయనే నీడల నాయల మహాప్రేమ చూపించాడు. అందుకే నీవు నేనేమయ్యాము? బ్రతికి బట్ట కట్టి జీవించుచున్నాము. ఇది మహాప్రేమ. వాడిన పదజాలం 3వది ఇది. 4వది ఏంటి? ఇదే ఎఫెసీ పత్రిక 3 ఈ సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో ఒక మాట వచ్చింది చూడండి. అక్కడ రాయబడిన మాట నేను చదువుతాను. 15-18 మధ్య భాగం చదువుతా, సమయం అయిపోయింది కనుక. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఏంటి ఈ ప్రేమ అంటే? మనుష్య జ్ఞానానికి మించిన ప్రేమ ఇది. బియాండ్ హ్యూమన్ కాంప్రహెన్షన్ అండ్ అండర్స్టాండింగ్ అంటాం. ఈ ప్రేమ గురించి తెలుసుకోవాలంటే మీరు ఏం చేయాలని అన్నాడు? నాకు వింతైన మాట ఇక్కడే కనబడతాయి. ఈ ప్రేమ గురించి తెలుసుకోవాలంటే కింద రాశాడు, తగిన వారు తగిన శక్తిమంతులు కావాలని మీకోసం ప్రార్థన చేస్తున్నా అన్నాడు. ప్రార్థన చేస్తే తప్ప తెలియదు మనకి. అసలు విచిత్రమైన స్టేట్మెంట్ చూడండి. ఈ ప్రేమ మీరు తెలుసుకోవాలంటే మేము మీకోసం ఏం చేస్తున్నానంటే పౌలు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఎఫెసీ పత్రికలో 2 ప్రార్థనలు ఉన్నాయి. మొదటి అధ్యాయం 19లో ఒక ప్రార్థన, 3వ అధ్యాయం చివరిలో ఇదే ప్రార్థన, చివరిది ఇది. క్లాసికల్ ప్రేయర్స్ ఆఫ్ పాల్ అంటాం. AW పింక్, ఆర్థర్ W పింక్ అనే ఒక గొప్ప దైవజనుడు ప్రార్థనల మీద అపోస్తలుడైన పౌలు రాసిన ప్రార్థన మీద ఒక పుస్తకాన్ని రాశాడు. కళ్ళు చెదిరిపోతాయి. ఏ మనుషులండి వీళ్ళంతా, వర్ణించలేం. ఈ ప్రార్థన ఏంటంటే తగిన శక్తి కావాలి మీకు. ఎందుకు? ఆయన ప్రేమ గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం కాదు, శక్తి కావాలా. అందుకోసమే మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానండి అన్నాడు.
ఈ ప్రేమ నీకు నా ఎడల కనపరిచిన ప్రేమకు పొడవు లేదు, వెడల్పు లేదు, లోతు లేదు, ఎత్తు లేదు, కొలమానమే లేదు. అలాంటి కొలత లేని ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించాడు. 5వది చివరిది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి 24వ వచనము. దీనికి 2 పార్శ్వాల మీ జ్ఞాపం చేసి ముగిస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికీ కృప కలుగునాక. యేసుక్రీస్తు ప్రభువుని ఎలా ప్రేమించాలో చెప్పబడింది. వాస్తవానికి ఆయన మనలను ప్రేమించకుండా ఆయన ఎట్లా ప్రేమించాలో ఎప్పుడు కోరడు. ఆయన దాన్ని చేయకుండా మనల్ని చేయమని ఎప్పుడు కోరడు. బాగా గమనించాలి మీరు. తాను మనపక్షంగా ఎలాంటి ప్రేమ, 31:3 మనకు బాగా తెలుసు. ఇర్మియా, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడవక నీడల కృప చూపుచున్నాను. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసు ఈ క్రీస్తు యొక్క ప్రేమ చేత శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుకు వారందరికీ దేవుని కృప తోడైనగాక. ఏ పరిమాణంలో ప్రేమించాడో అదే పరిమాణంలో మనం ప్రేమించాలని కోరబడుచు ఉన్నాం. చివరి పాట బాగా మీరు గమనించి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభువారు రెండవసారి వచ్చేటప్పుడు ఎవరెత్తబడతారు? 1 కొరింథీ పత్రిక 16 ముగింపు, లాస్ట్ స్టేట్మెంట్ ఇదే. చూడండి, 1 కొరింథీ 16, 1 కొరింథీ పత్రిక చూడండి 21 లేకుంటే 22 చదువుతాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువు రాకడికి ప్రేమకు ఏం సంబంధం ఉంది? బాగా గమనించాలి మీరు. మన ప్రభువైన యేసుక్రీస్తును ప్రేమించని వాడు శపింపబడునుగాక అన్నాడు. ఏంటి శాపము? ఇదేంటన్నా, ఆల్రెడీ శాపం నుంచి దీవెనలకు వచ్చాం కదా. అదే కదా గలతీ పత్రిక 3వ అధ్యాయం 11 నుంచి 14 రాయబడిన మాట. అబ్రాహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్నజనులకు కలగటానికి క్రీస్తు మన నిమిత్తము శాపగ్రాహి అయ్యాడు ఆయన. మన శాపము తొలగించబడింది, మన మీదికి ఆశీర్వాదము తీసుకురాబడింది. ఆశీర్వాదానికే వారసులుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. 1 పేతురు 3:9. ప్రతి పరలోక సంబంధమైన ప్రతి విషయాల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని నేను యేసుక్రీస్తు ద్వారా సంపాదించుకున్నాను. ఎఫెసీ పత్రిక 1:3. మళ్ళా శాపం అంటే ఏంటి? మీరు బాగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చుచున్నాడు అంటే ప్రభువు వచ్చే సమయానికి ఆయన ప్రేమించే వారినే తీసుకురావడానికి వస్తాడు. ఎవరైతే దినాల్లో ఆయనను ప్రేమించకుండా ఉంటారో వారిని తీసుకుని వెళ్ళలేడు. వాడు విడవబడతాడు. అందుకేనాడు వాడు విడవబడిన వాడు శపించబడిన వాడితో సమానం. ఇది నాన్న ఓ సంగమా, సమాధాన గృహమా, ఓ విశ్వాసి, నా సహోదరుడా సహోదరి, యేసు ప్రభువు తిరిగి రెండోసారి రానై ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు త్వరగా వచ్చుచున్న ఈ దినాల్లో ఆయన ప్రేమించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి విదేశంలో నుంచి వచ్చే స్వదేశానికి వచ్చే తన ప్రియుని కొరకు ఎదురు చూస్తూ ప్రేమించే ప్రేమ హృదయం ఉంటే తప్ప తీసుకుని పోబడదు. సామాన్యమైన ఈ భాగమే ఈ మాటల గురించి చెప్పగలిగితే, నీ పరలోకపు వరుడు యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన సొంత రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు. తన సొత్తుగా స్వాస్థ్యంగా స్వకీయ సంపన్నంగా చేసుకున్నాడు. నీవు నేను ప్రేమించకుండా ఉంటే ఎఫెసీ 6:24 ప్రకారం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి దేవుని కృప తోడు. వారి కొరకు దేవుడు రెండోసారి రానయ్యున్నాడు. అలాంటి వారిని ఎత్తుకొని తాను తిరిగి తీసుకువెళ్ళై ఉన్నాడు. ఇది నాన్న సిద్ధమేనా? ఎక్కడైతే అక్రమం విస్తరిస్తూ ఉందో అనేకుల ప్రేమ చల్లారిపోయింది. దేవునిలా నీకు నాకు ఉండవలసిన ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. అందుకే అది హ్యాపెనింగ్స్, సంభవాలు కావచ్చు, మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వస్తువులు కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన ఎలా నీకున్న మక్కువ, ప్రేమ, అపేక్ష ఒకవేళ తగ్గినట్లయితే బహుశా నీవు నేనే విడవబడతాం. ఒక పౌలు అన్నాడు తిమోతితో 2 తిమోతి 4:7, అయ్యా మంచి పోరాటం పోరాడాను, నా పరుగును తులముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. అంతవరకు బాగానే ఉంది. తర్వాత కిందమన్నాడు, నాకు కొరకు మాత్రమే కాదు, తన రాకడను అపేక్షించు వారికందరికీ. తెలుగు అపేక్ష, ఇంగ్లీష్లో ఏముంది? ఆయన రాకడను ప్రేమించువారు, హూ లవ్స్ ఈజ్ అపీరింగ్ అని అన్నాడు. ఆయన రాకడను ప్రేమించే వారి కొరకై నీతి కిరీటం ఉంది. నీకోసమే ప్రేమించు. ఈ చివరి దినాల్లో నీవు నేను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? దేవుడు చెప్పిన మాట లూకాసు వార్త 12వ అధ్యాయం రాయబడింది. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను. అంతా పూర్ణమే. పూర్ణం అంటే సంక్రాంతి స్పెషల్ భక్ష్యాలు ఓలికలు కాదు.
పరిపూర్ణ హృదయముతో దేవుని నీవు నేను ప్రేమించాలి. అలాంటి వారిని రెండవ రాకడలో ఎత్తుకుని వెళ్ళడానికి లేదా తీసుకుని వెళ్ళడానికి కొనిపోవడానికి ఆయన రానయ్యున్నాడు. నీవు సిద్ధమేనా? అలాంటి ప్రేమ హృదయం నీకు నాకు లేకపోతే ఆయన ప్రేమించిన పదజాలము అది ఎంతో ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ, మహాప్రేమ, మన జ్ఞానానికి మించిన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన ప్రభు యొక్క ప్రేమలో నీవు నేను నిలిచి ఉండకుండా ప్రేమించకుండా ఉంటే విడవబడతాము. తద్వారా శపించబడిన వారిగా మార్చబడతాం. ప్రభువు వచ్చుచున్నాడు. నీ తీర్మానం ఏంటి? రండి ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీదకి వస్తాం. ఒకే ఒక నిమిషము ప్రభువును అనుగ్రహించే మంచి గడియ. ఇంకా ఎంతకాలము నా ప్రియ సహోదరి సహోదరుడా, హృదయాన్ని కఠినపరుచుకుంటూనే 2024లో ప్రవేశించావు. ప్రభుకు నీ హృదయాన్ని తెరవలా? అది నీకు తెలుసు, ప్రభుకు తెలుసు. ప్రభు వచ్చుచున్నాడు. నిన్ను ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదో పదజాలాన్ని చూసావు. ప్రతిస్పందనగా హీరామాయి, ప్రభు నేను ఇక్కడున్నా, నీ ప్రేమకు పాత్రనిగా నన్ను కూడా చెయ్యి. నా పాపాన్ని ఒప్పుకుంటూ నన్ను చెప్పావు. నేను పాపిని నువ్వు చెప్పినప్పుడు ఎస్ లార్డ్, అవునండి నేను పాపాత్ముడనే, నేను ఘోరమైన పాపాత్ముడనే, నా పాపాన్ని పరిహరించినట్లు నీ కుమారుని రక్తమును నేను ఆశ్రయిస్తూ ఉన్నా. నా పాపాన్ని క్షమించు, కడుగు, శుద్ధీకరించు, నీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించు. ఇలాంటి ప్రార్థనను చేసుకుంటే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీ జీవితాన్ని మారుస్తాడు. నిన్ను తన కొరకు, తన రాకడ కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. ఇట్టి శుభప్రదమైన నిరీక్షణ నీ కూడా నిలిచి ఉంది. యేసుప్రభువారికి నీ హృదయాన్ని ఇస్తే ఆయన నీలోనికి వచ్చి పాపరోగముతో బాధపడుతున్న హృదయాన్ని, ఘోరమైన వ్యాధి కలిగిన దానిని తీసివేసి కడిగి శుద్ధీకరించి నిర్మలమైన హృదయాన్ని, మంచి మనస్సాక్షిని, దోషారోపణ చేసే హృదయాన్ని తీసివేసి నిర్మలమైన మంచి మనస్సాక్షిని నీకు అనుగ్రహిస్తాడు. తద్వారా ఆనందము, సంతోషము నీ వంతు అవుతుంది. ఇలాంటి దేవుడు ఈ సాయంకాలం కూడా నిన్ను ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదో బయలుపరిచాడు. నీ ప్రతిస్పందన కొరకు ఎదురు చూసే ప్రభువు నువ్వు నిరాశపరచొద్దు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని నిన్ను మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుందని తెలిసినా నీ హృదయాన్ని కఠినపరుచుకొని త్రోసివేయొద్దు. యేసుప్రభువారు చెల్లించిన క్రయం అమూల్యమైనది. ఈ రాత్రి నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకిమ్ము. ప్రతిస్పందిస్తే మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. మీ జీవితం మార్చబడాలనే ఆశ, ఆశీర్వాదానికి పాత్రనిగా చేయడానికి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. శాపము క్రీస్తులో ముగించబడింది, ఆశీర్వాదము ఆరంభమైంది. ఈ క్రీస్తు నీ జీవితాన్ని మార్చేస్తాడు. ఈ క్రీస్తు నీకు కావాలి అంటే, ఆశీర్వాద కారకుడు నీకు కావాలి అంటే, మేము కూడా మీకోసం ప్రార్థన చేయనట్లుగా మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. యవనస్తుడైనా యవనస్తురాలైనా నీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. సంవత్సరాలు దొల్లిపోతూ ఉన్నాయి, కానీ హృదయం అలాగే ఉంది. మార్పు కొరకై ప్రభు నన్ను దర్శిస్తూ ఉండగా తీర్మానించుకో. ధైర్యంగా నీ కుడి చేతిని పైకెత్తి చూయించని మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? యవనస్తురాలైనా యవనస్తుడైనా పెద్దవారైనా నువ్వున్న పాటున నీ హృదయ స్థితిని దేవుడు నీకు తెలియజేస్తూ ఉండగా మీకోసం మేము ప్రార్థించినట్లుగా మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి. మీకోసం ప్రార్థన చేస్తాం. సహోదరి, దేవుడు మీ పాపాలను క్షమించి తన కుమార్తెగా మిమ్మల్ని స్వీకరించి తన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు దించండి అక్క. ఇంకెవరైనా? ఒక కార్డు మీ కొరకు ఇవ్వబడుతుంది సహాయకరంగా. మీ కుడి చేతిని అలాగే పైకెత్తి చూయించండి. కార్డు వచ్చిన తర్వాత మీరు చేతులు దించవచ్చు. ఇంకా ఎవరైనా ఉన్నారా? నీటి బాప్తిసం తీసుకున్న వారు వద్దు, విశ్వాస అయిన వారు కూడా వద్దు. ఇప్పటి వరకు యేసు ప్రభువుని అంగీకరించకపోతేనే మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి. సమయం అయిపోయింది, దయచేసి ఆలస్యం చేయొద్దండి. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? చివరిగా అడుగుతున్నాం, దేవుడు నిన్ను దర్శించే సమయం. పోగొట్టుకోవద్దు. ఒక నూతన హృదయముతో, నూతనమైన ఆత్మతో, నూతనమైన మనసుతో ఈ స్థలం నుంచి సంతోషంగా మీరు బయలుదేరాలన్నది ఈ కూడిక ముఖ్య ఉద్దేశం. ఎవరైనా ఉన్నారా? చివరి అడుగుతున్నాం, మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి. మీకోసం మేము ప్రార్థన. సహోదరి, దేవుడు మీ పాపాన్ని క్షమించి
మీ జీవితాన్ని మార్చి ఆశీర్వాదానికి మిమ్మల్ని కూడా వారసురాలుగా చేసి నిత్య జీవానికి దేవుడు మిమ్మల్ని పాత్రురాలుగా చేయనుగాక. ఇంకెవరైనా ఉన్నారా? సమయాన్ని పోనివద్దండి. ఇప్పటికే చేతులు దించండి సిస్టర్. కార్డు వచ్చిన తర్వాత చేతులు దించండి.